చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి కూడా కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటూ సొసైటీలో జరిగేటువంటి ఇబ్బందుల్ని కూలంకుషంగా అనాలిసిస్ చేసుకుంటూ ఇది ఎందుకు జరిగింది, ఇలా జరిగి ఉండొచ్చు కదా, ఇలా జరిగింది, ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని ప్రతిదీ కూడా బోతద్ద పెట్టి పరిశీలించుకుంటూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను పరిశీలించుకుంటూ ఉండేదాన్ని. అది పెళ్ళైన తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే బీసీ నుంచి ఎస్సీకి పడిపోయిన తర్వాత గ్రాఫ్ ఇంకా బాగా పడిపోయింది. లోపాలు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇంకా ఎక్కువగా తెలిసాయి. ఈ లోపాలను ఎక్కడ సరిచేయాలి, ఎలా సరిచేయాలని ఆలోచిస్తున్న క్రమంలో రాజకీయాలు ఒక్కటే మార్గం అనేది నాకు అర్థమైంది. పోనీ ఇట్లాంటి మార్పు కోసం ప్రయత్నం చేసే పార్టీలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ వయసులో ఏం కనిపించలేదు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు నాకు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా. ఆయన వెంట నడిస్తే నాలాంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇవాళ కాకపోయినా ఒక 10 ఏళ్ల తర్వాత 100% ఒక వ్యవస్థ అంటూ ఉండిద్ది, ఒక అభివృద్ధి అంటూ మా జీవితాల్లో ఉండిద్దని బలంగా నమ్మాను. కాబట్టి ఎన్ని దాడులు ఎదురైనా, ఎన్ని మాటలు ఎదురైనా, ఎన్ని వెన్నుపోట్లు ఎదురైనా ఇవాళకి ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాను. ఇక మీదట కూడా ఆయనతోనే నడుస్తాను. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ వ్యవస్థను మార్చగలడు. ఉద్యోగం చేసుకున్నట్టు మీరు ఎందుకు ఈ రాజకీయాల వైపు రావాలని ఆలోచన వచ్చింది? చెప్పాను కదండి, వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో క్లియర్గా అర్థమవుతూ ఉన్న క్రమంలో ఈ లోపాలను మార్చాలి అనేటువంటి ఒక సామాజిక స్పృహ ఎక్కువైపోయింది. ఆ టైంలో ఒక రాజకీయ పార్టీ దానికి ప్లాట్ఫామ్గా ఉండాలి. ఆ రాజకీయ పార్టీలో ఉంటేనే దీన్ని మార్చగలం అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఆ రాజకీయ పార్టీ ఏది అనేది అవగాహన చేసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం కనెక్ట్ అయింది. ఇంకా ఆయనతో పాటు రాజకీయంగా అడుగులు వేయడం మొదలైంది.